రష్మికపై మళ్లీ రగిలిపోతున్న కన్నడిగులు, చిక్కుల్లో అయితే కుబేర పడబోతుందా? ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, సినీ ఇండస్ట్రీలో మరోసారి భాషా వివాదం తెరపైకొచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటి రష్మిక మందనాపై ఇప్పటికే కన్నడ ప్రజలు రగిలిపోతున్నారు. తాజాగా ఆమె చేసిన ఇంకో పోస్టుతో మళ్లీ రగిలిపోతున్నారు. ఇంతకీ ఏమైందంటే, తాజాగా చెన్నైలో జరిగిన కుబేర సినిమా ఈవెంట్ లో చేసిన రష్మిక వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. చెన్నైలో తన బాల్యం గడిచిందని, తమిళం తాను మొదట నేర్చుకున్న భాష అని రష్మిక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది. కూర్గ్లోని విరాజ్పేటలో జన్మించి అక్కడి పబ్లిక్ స్కూల్లో చదువుకున్న రష్మిక తమిళం మొదటి భాష అని చెప్పడంపై అభిమానులు మండిపడుతున్నారు. గతంలో కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన నటించిన తగ్లిఫ్ సినిమా కర్ణాటకలో విషేదానికి గురైంది, భారీ నష్టాలు చవిచూసింది. ఇప్పుడు రష్మిక వ్యాఖ్యలతో కుబేర సినిమా కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందా అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. చెన్నైలో తన తండ్రి ఉద్యోగం కారణంగా కొంతకాలం నివసించిన రష్మిక తమిళంపై తనకున్న మమకారాన్ని వ్యక్తం చేశారు. కానీ కన్నడ భాషను గౌరవించకపోవడంపై నెటిజన్లు ఆమెను తప్పుపడుతున్నారు. కుబేర సినిమా విడుదలకు ముందు ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపనుంది? రష్మిక ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారు? ఈ పరిణామాలు సినిమా రిలీజ్ పై ఎలాంటి ప్రభావం చూపనున్నాయో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.